మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీ మీద నీ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన గ్రంథం 32 అధ్యాయము ఈ మాట రాయబడింది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవాదేవుడు మన మీద దృష్టి ఉంచాలంటే మనము ఆయన మనం నిలిచి ఉండాలి. ఆయన మనం నిలిచి ఉండకపోతే మనకు ఆయన ఎందుకు ఆలోచన చెప్తాడు? కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చి ఆయన ఇష్టం ఉండే కృప ఆయన చిత్తం నెరవేర్చే కృప దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ చిత్తం నెరవేర్చి ఆయన మన మీద దృష్టి ఉంచాలంటే ముందుగా ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయనకి ఇష్టానుసారం మనం జీవించాలి. ఆత్మీయంగా మనం బలపడాలి. ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగినప్పుడు మనకి ఆలోచించారు. లోకానుసారం ఆలోచనగా ఆత్మానుసారం ఆలోచన చెప్తాడు. మనం ఎట్టిదిగా నడవాలో ఎట్టిదిగా ఉండాలో ఆయన ఆలోచన చెప్తాడు. కాబట్టి మన మీద దృష్టి ఉంచుతాడంట. నీకు ఉపదేశం చేస్తాను, నేను నడవలసిన మార్గం నీకు బోధించదును. ఆయన ఉపదేశం చేస్తాడంట. మనం ఏ మార్గం నడాలో ఆయన మనకి నడిపిస్తాడు ఆ మార్గాల్ని. అందుకే ఆయన మార్గం నడిచామనుకో దీవెనలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి 2025 సంవత్సరం 3 నెలల 2వ దినం ప్రభు అంటున్నాడు, నీ మీద నేను దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన నేను చెప్తాను అంటున్నాడు. కాబట్టి మన మీద దృష్టి ఉంచే కృప దేవుడు దయచేయను గాక. ఆయన ఆలోచన నడిచి ఆయన ఉపదేశం మనం ఆలకించినప్పుడు మనం మంచి మార్గం నడిపిస్తాడు దేవాదేవుడు. ఆ మార్గం నడిచి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశ్రమం పొందుకున్న కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకపించిన ప్రార్థన, సర్వాధికారి మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేస్తూ మరి దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి, మా యజమానుల ధర తోటి పనివారి ధర ఇక్కడ సహాయం పనివారం ఒత్తిడి లేకుండా సహాయించండి. మా చేతి పనులు దీవించి మా కష్టార్జీతాన్ని ఆశ్రయం యజమానుల ధర తోటి పనివారి ధర శాంతి సమాధానం నింపండి. యజమానులు నెలల జీతం ఇచ్చేక్కడ ఇచ్చిన జీతం వ్యర్థం కాపోకుండా మా కష్టార్జీతం తినే కృప దాచే. ఎవరైనా బలహీనంగా బిడ్డలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలు బాధ విడుదల దాయించండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి దినమంతా సంతోష సమాధానం నింపి ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించమని ఈ దినమంతా నీ ఆలోచన చొప్పు నడిచే కృప మాకు దాచాం. మీ నిత్యత్వం నెరవేర్చి బిడ్డగుండే కృప దాచాం. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.